హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజుల నుంచి మా అమ్మను ఉలువలు గుడాలు ఏమంటే మా అమ్మకి ఇప్పటికి తీరింది. దాంట్లోనే కొన్ని కందులు ఉండే ఇంట్లో. ఇక అవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి వాటిని కూడా అందులోనే ఏసేసింది. 2, 3 గంటల ముందే ఉలువలు నానబెట్టింది. అట్లయితేనే తొందరగా ఉడుకుతాయని చెప్పేసి. లేకపోతే ఉలువలు ఉడకడానికి చాలా టైం పడుతది. ఒక కుండల ఉలువలు ఉడకబెట్టడానికి సరిపడా ఎసరు పోసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టింది. మంచిగా మంట మండితేనే ఉలువలు మంచిగా ఉడుకుతాయి. మా అమ్మ ఎప్పుడు గుడాలేసినా కూడా మామూలుగా కట్టెల పొయ్యి మీదనే పెడతది. ఈలోగా అది మండుతుంది కదా ఎట్లాగో అనేసి ఇక ఉలువలు గాలిస్తుంది. గాలిస్తే మంచిగా ఏమంటారంటే చిన్న చిన్న డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా వేస్టేజ్ అడుక్కొస్తదని చెప్పేసి ఉలువలు ఇట్లా గాలిస్తుంది. కొంచెం కొంచెం గింజలు తీసుకొని వాటర్ తోటి ఇట్లా అంటుంటే డస్ట్ అన్నది అడుక్కొస్తది. మీదికి గింజలొచ్చేస్తాయి. నాకైతే ఉలువ గుడాలంటే చాలా ఇష్టం. ఉలువ గుడాల కన్నా వాటిలోంచి ఉడికినాక వస్తాయి కదా వాటర్, వాటితోటి కట్టుచారు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా సన్నటి చిన్న చిన్న రాళ్ళ లాంటివి వచ్చినాయి. అట్లా అవి ఏమన్నా ఉన్నా కూడా మామూలుగా అవి కనిపించాయి కదా అందుకోసం అనేసి అట్లా గాలిస్తే వస్తాయని చెప్పేసి అట్లా గాలిచ్చింది. ఈలోగా మంచిగా ఎసరు మసిలింది. ఇక వాటిలో ఈ చేసుకున్న ఉలువలు వేసేసింది. వేసినాక ఒక పావు గంట 20 నిమిషాలకు ఎక్కువనే మంచిగా మంట పెట్టుకోవాలి. దీనికి మంట తక్కువ ఉంటే అసలే ఉడకది. కొంచెం మంట ఎక్కువైతే అంత పొంగి ఎసరంతా కిందికి వస్తుందని చెప్పేసి ఇక ఆన్నే కూర్చొని మంచిగా దానికి మంట పెట్టుకుంటా అడ్జస్ట్ చేసుకుంటుంది. కట్టెల పొయ్యి మీద కదా మంట పెట్టినప్పుడు ఒక్కసారి ఎక్కువ మంట వస్తుందని చెప్పేసి ఇక ఆన్నే జాగ్రత్తగా ఉండి చేసింది. ఇక్కడ మా అమ్మ వీడియోలో ఎందుకు నవ్వుతుంది తెలుసా? అసలు నేను ఎందుకంటే మా అమ్మ నేను కూర్చొని మా ముచ్చట్ల కన్నా ఎక్కువ పక్కన ముచ్చట్లు మాట్లాడుకుంటాం కాబట్టి నవ్వు ఎక్కువనే వస్తుంది. ఈ టైంలో కొంచెం ఉడకంగానే ఏం చేస్తామంటే ఆల్రెడీ కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ సాల్ట్ అయితే మళ్ళీ తినలేమని చెప్పేసి కొంచెమే వేస్తుంది మా అమ్మ. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనేసి ఆల్రెడీ ఉడికినట్టున్నాయి అని చెప్పేసి తీసేసి చెక్ చేసింది. బాగా మెత్తగా ఉడికితే తింటుంటే మంచిగా అనిపించేది. కొంచెం పలుకుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చెక్ చేసింది. చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. అప్పుడే చెక్ చేసింది. కొంచెం సాల్ట్ కలవలేదని చెప్పేసి ఇంకొంచెం సాల్ట్ వేసింది. అంతే మరో 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి గుడాలు. ఈ గుడాలు ఉడికినాక దించి పక్కన పెట్టింది. దించిన ఎంబటే కూడా కట్ట ఉంచదు. ఎసరు ఉంచకుండా అట్లనే పెడితే కొంచెం మంచిగా ఉమ్మగిలుతుందని అట్లా పెట్టేసింది. 10 నిమిషాల తర్వాత కట్ట ఉంచుతుంది చూడండి. ఆ కట్టతో చారు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అసలు ఆ చారు అంటేనే నాకు ఇష్టం. అసలు గుడాల కన్నా కూడా చారు అంటేనే ఎక్కువ ఇష్టం. అందుకోసమే మా అమ్మను గుడాలు ఏమని చెప్పిన. వీటిని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మా ఇంట్లో అవాయిడ్ చేసిన.